చట్టం డబ్బులు లేని వాళ్ళకు ఇంకో రకమైన చట్టం అనేది ఎక్కడ రాయలేదు, రాయబడలేదు. కాబట్టి హక్కుల గురించి తెలుసుకోవాలి, హక్కుల గురించి ముందుకు పోవాలి ప్రతి ఒక్కరని చెప్పేసి ఈ పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా మీరు ఉండే మీ ఇళ్ళ పరిసర ప్రాంతాలలో మరి మీకు ఏ విధమైన వెసులుబాట్లు వసతులు మరి గ్రామ పంచాయతీ నుండి మరి మండలం నుండి కానీ జిల్లా నుండి కానీ మీరు ఇంతకుముందుగా నా అప్లికేషన్లు పెట్టుకుంటే మరి అసైన్ ల్యాండ్స్ విషయం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళది కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజీ, మురుగు కాలువలు, మురుగు గుంటలు, వీధి దీపాలు, ప్రతి ఒక్క సమస్య ఇంతకుముందు మీరు గతంలో పెట్టుకున్నా లేకపోతే పెట్టుకోకపోయినా కూడా లేదా పెడితే గ్రామ పంచాయతీ నుండి వాళ్ళు స్పందించకపోయినా, మండల అధికారులు స్పందించకపోయినా, హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మీరేమైనా సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో స్పందించకపోయినా కూడా మరి ఈ పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా మీరు ఖచ్చితంగా ఇక్కడ రాసిచ్చినట్టయితే, మీరు మాట్లాడినట్టయితే మినిట్స్ వాళ్ళు రాసుకొని మరి ఇక్కడ మన విజిలెన్స్ కమిటీ మెంబర్ ఉన్నాడు, విజిలెన్స్ కమిటీ మెంబర్ ద్వారా మన డీటీ గారు రాసుకొని మరి వాళ్ళు కూడా రివ్యూ మీటింగుల కలెక్టర్ గారికి ఇక్కడ జరిగినటువంటి సమస్యలు మీరు చెప్పినటువంటి ఖచ్చితంగా మరి మేడం గారికి, కలెక్టర్ గారికి చేరవేసి దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి వాళ్ళు వారి వంతు కృషిని ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి రోజులు అనేటివి ఎప్పటికి రావు, అంటే ప్రతి నెల ఎక్కడో ఒక చోట పెడుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికే దీని ఉద్దేశం. కాబట్టి అది ఎక్కడ దుర్వినియోగం కాకుండా దాన్ని ఉపయోగించుకోవాలి. నేను గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా నేను ఒకసారి మళ్ళీ ప్రత్యేకంగా విన్నవిస్తున్నా, ఖచ్చితంగా సివిల్ రైట్స్ డే పెట్టే విషయం మీరు ముందస్తుగా తెలుసుకొని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యేటట్టు ఖచ్చితంగా మీరు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా ఈ పౌర హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నా మిత్రుడు అంతకుముందు చాలాసార్లు జరిగినాయి, ఎప్పుడు కూడా మన దగ్గర పెట్టేయలే. ఈ నా మిత్రుడు ఈ ఎస్సీ ఎస్టీ మాస్టరీ కమిటీ మెంబర్గా ఎన్నికై ఈ 2 సంవత్సరాల సందర్భం కాలంలో మరి 3 సార్లు ఇక్కడ పెట్టించినందుకు ప్రత్యేకంగా మన గ్రామం తరఫున కూడా అది ఆయన పెట్టడం ఇక్కడ నేనున్నా అనే ఉద్దేశంతోనే నన్ను ఉద్దేశించే పెట్టినందుకు అన్నగారికి కూడా ప్రత్యేకంగా మన గ్రామం తరఫున మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి డీటీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఖచ్చితంగా మీ హక్కులను ఈ యొక్క సభ ద్వారా వారికి తెలియజేస్తారని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.